లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రపతి గవర్నర్కు గడువు ఎలా విధిస్తారు? రాజ్యాంగంలో నిబంధన లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుంది? ఇలా 14 అంశాలతో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘాటుగా ప్రశ్నలు సంధించడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతకుమించి ఆలస్యమైతే ఆలస్యానికి సరైన కారణాలను సంబంధిత రాష్ట్రాలకు తెలపాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ల బెంచ్ తీర్పులో స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ రవి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెడుతున్నారంటూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏప్రిల్ 8న చరిత్రాత్మక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. రెండోసారి పంపితే నెలలోపు విధిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విషయంలో గవర్నర్కు గడువు విధించిన సుప్రీంకోర్టు దాన్ని రాష్ట్రపతికి కూడా వర్తింపజేస్తూ ఏప్రిల్ 12న తీర్పు కాపీని వెబ్సైట్లో అప్లోడ్ చేసింది సుప్రీంకోర్టు. దాదాపు నెల రోజుల తర్వాత సుప్రీం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద 14 ప్రశ్నలను సంధించిన రాష్ట్రపతి వాటిపై సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి? ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణ అధికారం వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా? రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ 200 కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించొచ్చా? విధానాలను సూచించొచ్చా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని, విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా? గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా? ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా? ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయ వ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమల్లోకి వస్తుందా? ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా? ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా? కొత్త సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై స్పందించేందుకు జస్టిస్ బిఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు గల అధికారాల పరిమితిపై రాష్ట్రపతి ముర్ము సంధించిన ప్రశ్నలకు సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.